కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రోజుకో మలుపు తిరుగుతుంది. కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బాన్స్వాడ మున్సిపాలిటీ 19 కౌన్సిలర్లకు పోచారం వర్గీయులకు బీఫామ్ ఇచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి అధిష్టానం మొండి చేయి చూపించింది. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన 10 మంది కౌన్సిలర్గా నామినేషన్ వేసుకుని తాము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నామని, తమకే ముందు ప్రాధాన్యత ఇస్తారని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన 10 మంది కౌన్సిలర్లుగా నామినేషన్లు వేసుకున్నారు. చివరికి బుధవారం విడ్రా సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి ఒకరికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ దక్కకపోవడంతో ఆ పార్టీపై నిరాశకు గురై కొంతమంది బారాసలోనికి చేరిపోతున్నారు. మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉండటానికి సిద్ధమవుతున్నారు. బాన్స్వాడ పట్టణంలోని బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల సెంటర్ వద్దకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రావడం జరిగింది. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఫామ్లు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ 13వ వార్డు, తబుస్సం సుల్తాన్ ఖాదర్ 14వ వార్డు, అక్బర్ 15వ వార్డు, ఫాతిమా జబీన్ లాయక్ 18వ వార్డు పైన వారు బారస పార్టీ బీఫామ్లు సబ్మిట్ చేయడం జరిగింది.